ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణాం మూర్తయే నమః వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఏంటి అని అంటే రాబోయే 20 అక్టోబర్ 2025 సోమవారము నాడు దీపావళి పండుగ రాబోతుంది. ఆ రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటాం. చాలామందికి కూడా శాస్త్రబద్ధంగా పూజ ఎలా చేయాలో తెలియదు. చూడండి, లక్ష్మీ అమ్మవారు ధన కనక వస్తువాహనాలు ఇచ్చేటటువంటి అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో చేసుకుంటాం. శాస్త్రబద్ధంగా ఎలా చేయాలి అనేటటువంటిది చాలామందికి కూడా తెలియదు. పూజారులు చాలామందికి కూడా దొరకరు. కాబట్టి ఈ వీడియోలో మీరు ఏంటి అని అంటే వీడియో చూసుకుంటూ పూజా విధానం అంతా కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. శాస్త్రబద్ధంగా మంత్రాలతో సహా ఉంటుంది కాబట్టి వీడియో చూసుకుంటూ పూజ చేసుకోండి. ముందుగా ఏంటి అని అంటే పూజా సామాగ్రి మీరు ఏర్పాటు చేసుకోండి. తర్వాత పూజను ప్రారంభం చేయవచ్చు. ముందుగా మనము పూజా సామాగ్రి చూద్దాం. మనము ఏర్పాటు చేసుకోవలసినటువంటి సామాగ్రి పసుపు, కుంకుమ, అక్షంతలు, విడి పువ్వులు, అగరబత్తీలు, అదేవిధంగా ఆచమన పాత్ర, కలశం ఏర్పాటు చేసుకోండి. తరువాత 2 కొబ్బరికాయలు, తరువాత బ్లౌజ్ పీస్ ఏర్పాటు చేసుకోండి. అరటి పండ్లు, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 దాంట్లో దక్షిణ ఎంతో కొంత. అదేవిధంగా పసుపు వినాయకుడిని ఇలా సిద్ధం చేసుకోండి. 2 తమలపాకులు పెట్టి దానిపైన పసుపు వినాయకుడిని ఉంచండి. తదుపరి ఏం చేస్తారు, లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహము ఖచ్చితంగా ఉంచుకోండి. లేదు నా దగ్గర లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహము లేదు అని అంటే రూపాయి బిళ్ళతోని అయినా సరే పంచామృతాలతో అభిషేకము చేయాలి. పంచామృతాలు కూడా ఏర్పాటు చేసుకోండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి. కర్పూరం, హారతి ఇవ్వడానికి కర్పూరం ఏర్పాటు చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్ కూడా పెట్టుకోండి అమ్మవారికి అభిషేకము చేయడానికి. తదుపరి ఏం చేస్తారు, ఇక్కడ దీపాలు సిద్ధం చేసుకోండి. 2 దీపాలు, అక్కడొకటి ఇక్కడొకటి. అమ్మవారి యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటో కూడా సిద్ధం చేసుకోండి. కలశం ఇలా ఏర్పాటు చేసుకోండి. తరువాత ఇవన్నీ కూడా నైవేద్యంగా ఏదైనా సరే పులిహోర, పాయసం ఏదైనా సరే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మనము పూజను ప్రారంభం చేయవచ్చు. ఇప్పుడు పూజను ప్రారంభం చేద్దాం. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం. ముందుగా అందరూ కూడా నుదుటికి బొట్టు పెట్టుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాః స్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషు మూర్జందుహానా ధేనుర్వాగస్మాన్నుపసుష్టుతైతు అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. అందరూ కూడా ముందుగా దీపానికి నమస్కారం చేసుకోండి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. దీపం దగ్గర పసుపు కుంకుమ వేయండి. ఓం స్వప్రకాశో మహాతేజో సర్వాంతస్థిమిరాపః సబాహ్యాభ్యంతరం జ్యోతిర్దీపోయం ప్రతిగృహ్యతాం. దీపము వెలిగించండి. ఓం ఓం స్వప్రకాశో మహాతేజో సర్వాంతస్థిమిరాపః సబాహ్యాభ్యంతరం జ్యోతిర్దీపోయం ప్రతిగృహ్యతాం. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. అందరూ కూడా దీపానికి నమస్కారం చేసుకోండి. దీపానికి నమస్కారం చేసుకున్న తర్వాత చేతిలో అక్షంతలు పట్టుకోండి. ఓం నమః సదసే నమః సరసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదః సభామే గోపాయ ఏ చ సభ్యా సభాసదః
తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. మనసులో ఇష్టదేవత, అదేవిధంగా కులదేవత, గ్రామదేవత, ప్రధానంగా విఘ్నేశ్వర మహాస్వాముల వారిని, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని మనసులో స్మరణ చేసుకున్న తర్వాత చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పాదాల దగ్గర, అమ్మవారి పాదాల దగ్గర, ఫోటో దగ్గర వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఓం ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవతాభ్యో నమో నమః, విఘ్నేశ్వర మహాస్వామినే నమః, శ్రీ లక్ష్మీదేవి దేవతాభ్యో నమో నమః. ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి. ఓం నమః శంభవే చ మయో భవే చ స్వాహా, నమః శంకరాయ చ మయస్కరాయ చ స్వాహా, నమః శివాయ చ శివతరాయ చ స్వాహా. ఉపస్పృశ్య. ఆచమనం ఎలా చేసుకోవాలి అందరికీ కూడా తెలుసు కదా. తెలియని వారికి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటిసారి కిందికి వదిలేసేయాలి నీళ్లు, తరువాత 3 సార్లు నీళ్లు త్రాగాలి, 4సారి చెయ్యి శుద్ధి చేసుకోవాలి. దీన్నే ఆచమనం అని అంటాం. తర్వాత 2 అక్షంతలు, కొన్ని అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక్కేసేయండి. ఓం శివ శివ హర హర ఉత్తిష్టంతు భూతపిశాచాః సర్వే తే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ముక్కు పట్టుకొని ప్రాణాయామము చెయ్యండి. వాసన పీల్చండి, వాసన వదిలేసేయాలి. ఒక్క ముక్కుతోని వాసన పీల్చి ఇంకో రంధ్రంలోనికి వాసన వదిలేసేయాలి. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓగుం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగుం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా ప్రాణాయామం చేసుకోండి. ఇలా ప్రాణాయామం చేసుకున్న తర్వాత మనము ముక్కు పట్టుకున్నాం కాబట్టి చెయ్యి శుద్ధి చేసుకోవాలి. కొన్ని నీళ్లు వేసుకోండి చెయ్యి పైన. ఇలా శుద్ధి చేసుకున్న తర్వాత తదుపరి ఏం చేస్తారు అని అంటే గంట. ఇప్పుడు అందరూ కూడా గంట వాయించండి. ఓం ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షసాం కుర్వే కంఠారవం భక్త్యా దేవతాహ్వానలాంఛనం ఇతి కంఠానాదం కృత్వా కుసుమాక్షతాన్ గృహీత్వా. అందరూ కూడా గంట వాయించిన తర్వాత చేతిలో అక్షంతలు పట్టుకోండి. అందరూ కూడా చేతిలో అక్షంతలు ఇలా పట్టుకొని కుడి చేయితోని ఇలా మూసేయండి. ఎడమ చేయిలో అక్షంతలు ఉంచుకొని కుడి చేయితోని మూసేయండి. కుడి తొడ పైన ఇలా పెట్టుకోండి. అయితే మనము సంకల్పం చెప్పుకోవచ్చు. మమ అని అనుకోవాలి, మనసులోనే అనుకొని కూర్చోండి. నేను సంకల్పం చెప్తాను. ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం శ్రీ మహాలక్ష్మీదేవి దేవతాముద్దిశ్య శ్రీ మహాలక్ష్మీదేవి దేవతా ప్రీత్యర్థం. ఓం శివ శివ శంభోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతకంఠే మేరోర్దక్షిణదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే శ్రీశైలమహాక్షేత్రే శ్రీశైలమహాక్షేత్రస్య వాయవ్యదిగ్భాగే శ్రీ మహాగణపతిదేవతా సన్నిధౌ బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శాలేవాహన శకే ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమానేన. ఒక్కసారి పంచాంగాన్ని మనము నమస్కారం చేసుకోవాలి. అంటే ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాలని మనము పంచాంగం అని అంటాం. కాబట్టి పంచాంగాన్ని ఒక్కసారి మనసులో స్మరణ చేసుకోండి. తదుపరి అస్య యజమానస్య గోత్రోద్భవస్య మీ గోత్రనామాలు మీ మనసులో తలుచుకోండి. మీ గోత్రనామాలు, మీ కుటుంబం పేర్లు అన్నీ కూడా పెద్దల నుండి చిన్నవాళ్ల దాకా ప్రతి ఒక్క పేర్లు కూడా తలుచుకోండి.
తదుపరి నేను చెప్పిన విధంగా మీరు కూడా చెప్పాలి. సకల గోత్రోద్భవస్య సకల నామధేయస్య సబాంధవస్య సపరివారస్య చ. చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవహార అధిక లాభ సిద్ధ్యర్థం అఖండ లక్ష్మి దిన అభివృద్ధ్యర్థం భగవద్భక్తి ప్రాప్త్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ స్వగృహే అఖండ లక్ష్మి దిన అభివృద్ధ్యర్థం సకల దోష నివృత్త్యర్థం ఆదిత్యాది నవగ్రహ దోష పీడ పరిహారార్థం శ్రీ మహాగణపతి దేవత సహిత మహాలక్ష్మి దేవి దేవత పూజాంచ అహం కరిష్యే. ఓం సంభవిత కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది యథాశక్తి షోడశోపచార పూర్వక సంకల్పం కరోమి. ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి అక్షంతలు కుడి చేయిలో ఇలా వేసుకోండి. ఇలా కుడి చేయిలో వేసుకోండి. ఎడమ చేయితోని ఇలా కిందికి వదిలేసేయండి. నీళ్ళతోని కిందికి వదిలేసేయాలి. ఇలా అర్థమైంది కదా? కెమెరాలో కనిపిస్తుంది కదా? అలా చేయండి. కుడి చేయిలో వేసుకొని నీళ్లతోని కిందికి వదిలేసేయండి. తర్వాత మనము కలశ పూజ చేయాలి. కలశ పూజలో భాగంగా కలశంలో ఇప్పుడు ఆచమనానికి వాడినటువంటి నీళ్లు ప్రక్కన పెట్టేసేయండి. మనము త్రాగాము కాబట్టి ఎంగిలయ్యాయి, దేవుళ్ళకి వాడకూడదు. కలశానికి సపరేట్ ఉంచుకోండి. కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు సమర్పణ చెయ్యండి. కలశంలో వేసుకోండి. కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాం స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో హ్యతర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః గాయత్రీ చైవ సావిత్రీ శాంతిః పుష్టీకరీ తథా ఆయాంతు మమ శాంత్యర్థం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ಇನ್ನೊಂದು ಗಂಟೆ ಹಿಡಿದು ತಗೊಂಡು ಬಹು. ఓం సన్ను గంట ఎడుతున్నాం. ఓం. ఇప్పుడు కలశానికి 2 అగరబత్తీలు వెలిగించండి. అగరబత్తీలు వెలిగించి కలశానికి చూపించండి. వనస్పతిరసోపేతో గంధాఢ్యోధూపోత్తమ ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. అలా కలశానికి 2 అగరబత్తీలు చూపించిన తర్వాత అగరబత్తి ప్రక్కన పెట్టేసుకోండి. తర్వాత మనము గణపతి పూజ చేయాలి. గణపతి పూజ చేయాలి. ఆ అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకొని ఓం గం గణపతయే నమః అనుకుంటూ కూర్చోండి. ఒక 5 సార్లైనా కనీసం అనాలి, మనసులో తలుచుకోవాలి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత నీళ్లు ప్రోక్షణ చేయాలి. ముందుగా ఇక్కడ కూర్చున్నటువంటి స్థలం ఏదైతే ఉంటుందో స్థలం పైన నీళ్లు ప్రోక్షణ చెయ్యండి. స్థల శుద్ధ్యరతం, కింద స్థలము, తర్వాత ద్రవ్యాలు, మనము బయటికేరి తెచ్చుకున్నటువంటి పూజా సామాగ్రి ఉంటాయి కదా, అవన్నీ కూడా శుద్ధి చెయ్యాలి. ద్రవ్య శుద్ధ్యరతం, తర్వాత మనము శుద్ధి కావాలి కాబట్టి ఆత్మశుద్ధ్యరతం. తర్వాత ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత అక్షంతలు పట్టుకొని స్వామివారికి ఇంకోసారి సమర్పించండి అక్షంతలు. అలా సమర్పించిన తర్వాత గణపతి దగ్గర కూడా నీళ్లు ప్రోక్షణ చెయ్యాలి పసుపు వినాయకుడి పైన. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయా యజిన్వథ ఆపోజనయథాచనః. తర్వాత పంచామృతాలు ఉంటాయి కదా, పంచామృతాలు గణపతి పైన ప్రోక్షణ చెయ్యండి. ఆప్యాయస్వ సమేతుదే విశ్వత సోమ వృక్ష్ణీయం భవావాజస్య సంఘతే. తర్వాత ఇంకోసారి నీళ్లు ప్రోక్షణ చెయ్యండి. ఆపోహిష్ట పరమానంద బోధాబ్ధౌ నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీదమే మహాగణాధిపతయే నమః. తదుపరి స్వామివారికి వస్త్రము సమర్పించండి. వస్త్రము అని అంటే చూడండి, ఏదైతే ఒత్తులు ఉంటాయో ఆ ఒత్తులు కూడా సమర్పించవచ్చు. వస్త్రము, తదుపరి యజ్ఞోపవీతము కూడా సమర్పించండి. మామూలుగా వస్త్రం, ఇలా ఒత్తులు ఉంటాయి కదా, తెల్లటి ఒత్తులు, అవి సమర్పణ చేయండి. రెండు, ఒకటేమో వస్త్రము, ఇంకోటేమో యజ్ఞోపవీతం, రెండు కూడా సమర్పణ చెయ్యండి. అలా సమర్పణ చేసిన తర్వాత ఏం చేస్తారు అని అంటే స్వామివారి పైన పసుపు కుంకుమ అక్షంతలు సమర్పణ చెయ్యాలి. యజ్ఞోపవీతం ధారయామి అభివస్త్రయుగ్మం సమర్పయామి హరిద్ర కుంకుమ చూర్ణాన్ సమర్పయామి ధవలాక్షతాన్ ధారయామి. అలా సమర్పణ చేసిన తర్వాత విడి పువ్వులు పెట్టండి గణపతి పైన. ఓం కాడీలు తీసి సమర్పించండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అలా విడి పువ్వులు సమర్పించిన తర్వాత, విడి పువ్వులు అని అంటే ఇలా నార్మల్ పువ్వులు, కాడీలు మాత్రమే తీసి పెట్టండి, విడి అంటే మొత్తం తీసేయకండి. తర్వాత అగరబత్తిలు స్వామివారికి చూపించండి. ఓం వనస్పతిరసోపేతో గంధాఢ్యోధూపోత్తమ ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ దివ్య ధూపమాగ్రాపయామి. తర్వాత గణపతికి ఒక కొబ్బరికాయ కొట్టాలి. అలా గణపతికి కొబ్బరికాయ సమర్పించండి. ఓం చాలామంది కొబ్బరికాయకి బొట్లు పెడుతూ ఉంటారు, బొట్లు పెట్టకండి. మనము బలి ఇచ్చినప్పుడే కొబ్బరికాయకి బొట్లు పెడతాం. ఇప్పుడు నైవేద్యం కాబట్టి బొట్టు అస్సలు అవసరం లేదు. నైవేద్యం సమర్పించండి. వీలైతే ఒక అరటి పండ్లు పెట్టండి, మీ దగ్గర ఉంటే బెల్లము ఉంటే బెల్లం పెట్టండి, శర్కర ఉంటే శర్కర పెట్టండి. ఏదైనా సరే గణపతి భోజన ప్రియుడు కాబట్టి ఏదైనా సరే పెట్టవచ్చు. మన దగ్గర అరటి పండ్లు నారికేళం పెడుతున్నాం. నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వరతేన వర్షించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి అవసరార్థం శ్రీ నారీకేళ కదలీ ఫల మహానైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఇలా చేయి చూపియండి. ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం సర్వం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
హస్తౌ పాదో ప్రక్షాళ్యం సమర్పయామి, ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి, మహాగణాధిపతయే నమః. ఇప్పుడు ఫూగీఫల మహాతాంబూలం సమర్పణ చెయ్యాలి. తాంబూలంలో భాగంగా 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు పెట్టుకోండి. అదేవిధంగా దాంట్లో రూపాయి బిల్ల కూడా పెట్టుకోండి. ఓం ఫూగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. 2 అక్షంతలు తాంబూలం పైన పెట్టండి. అదేవిధంగా ఇప్పుడు గణపతికి హారతి ఇవ్వాలి. హారతి సిద్ధం చేసుకోండి. హారతి ప్లేట్ ఇలాంటిది పెట్టుకోండి. మీ దగ్గర ఏదైనా సరే ప్లేట్ ఉంటే ప్లేట్లో పెట్టుకోండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మదవ్యసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర మహామంగళ ఆనంద నీరాజన దీపం దర్శయామి. ఇప్పుడు నీళ్లు ప్రోక్షణ చేసి అందరూ కూడా గణపతికి కూడా చూపించండి. చూపించిన తర్వాత మీరు తీసుకోవాలి. హారతి అందరూ తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. చేతిలో అక్షంతలు పట్టుకోండి. ఓం అక్షంతలు, అదేవిధంగా ఒక పుష్పం పట్టుకోండి. ఓం సుముఖశ్చైకరంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఒక్కసారి చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మనస్ఫూర్తిగా విఘ్నేశ్వర మహాస్వాముల వారికి వేడుకోండి. ఆ గణపతి దగ్గర ఉన్నటువంటి కొన్ని అక్షంతలు తీసుకొని శిరస్సు పైన ఉంచుకోవాలి. అప్పుడు గణపతి యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఎటువంటి పూజ చేసినా సరే ముందు చేసేటటువంటి పూజ అందరికీ కూడా తెలిసిందే, గణపతి పూజ. మనస్ఫూర్తిగా గణపతిని స్మరణ చేసుకోండి. తర్వాత లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేద్దాం. ఇప్పుడు లక్ష్మీ పూజ ఉంటుంది కాబట్టి చేతిలో అక్షంతలు పట్టుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. చేతిలో ఉన్నటువంటి అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర వేయండి. ఓం భూ మహాలక్ష్మీమావాహయామి 5 సార్లు వేయండి. ఓం భువః శ్రీ మహాలక్ష్మీమావాహయామి. ఓం సువః శ్రీ మహాలక్ష్మీమావాహయామి. ఓం సువః శ్రీ మహాలక్ష్మీమావాహయామి. ఓం భూర్భువస్సువః శ్రీ మహాలక్ష్మీమావాహయామి. స్థాపయామి పూజయామి. తర్వాత కలశం ఉంటుంది కదా, కలశం పైన కూడా అక్షంతలు సమర్పించండి. ఓం శ్రీ కలశదేవతాభ్యో నమః. ప్రధాన కలశదేవతాభ్యో నమో నమః. నీళ్లు ప్రోక్షణ చేయండి కలశం పైన. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన
తర్వాత పంచామృతం ప్రోక్షణ చేయండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమ వృక్షణీయం భవావాజస్య సంఘతే. నీళ్లు ప్రోక్షణ చేయండి ఇంకోసారి. భవావాజస్య సంఘతే. ఫోటో పైన కూడా నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం పరమానంద బోధాబ్ధో నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీదమే. మమంద వృషభో మరుత్వాన్. పసుపు కుంకుమ సమర్పించండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణభూషిత సర్వాలంకార ముఖ్యా హి దేవత్వం ప్రతిగృహ్యతాం. హరిద్రా కుంకుమ చూర్ణాన్ సమర్పయామి ధవలాక్షతాన్ ధారయామి. కలశానికి ఒక బొట్టు పెట్టండి. అలా బొట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి అభిషేకము ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్ సిద్ధం చేసుకోమన్నాను కదా అభిషేకము చేయడానికి. అలా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేటు ఇలా పెట్టుకొని అమ్మవారి యొక్క విగ్రహము, మీ దగ్గర విగ్రహము ఉంటే విగ్రహము, లేదంటే లేదు నా దగ్గర విగ్రహము లేదు రూపు ఉంది అని అంటే రూపు కూడా పెట్టుకోవచ్చు. అది కూడా లేదంటే రూపాయి బిల్ల అయినా సరే పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని అమ్మవారికి అభిషేకము చేయాలి. ముందుగా నీళ్లతోని చేయాలి. నీళ్లు వేయండి. ఇప్పుడు ముందుగా జలం సమర్పించండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివదమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపోజన యథాచనః. నీళ్లతోని అమ్మవారిని శుద్ధి చేసిన తర్వాత పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి కలుపుకున్నటువంటి పంచామృతాలతో అమ్మవారిని అభిషేకము చెయ్యాలి. ఓమాప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమ వృక్షణీయం భవావాజస్య సంఘతే క్షీరేణ స్నాపయామి దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణ అయోగం శితారిషత్. పంచామృతాలతో అభిషేకము చేసిన తర్వాత తదుపరి మళ్ళీ నీళ్లతోని కడగాలి. అలా అమ్మవారిని మళ్ళీ నీళ్లతోని శుద్ధి చేసిన తర్వాత వదిలేసేయండి. అలా అమ్మవారిని శుద్ధి చేసిన తర్వాత ఏదైనా సరే కొత్త వస్త్రం ఉంటే కొత్త వస్త్రంతో శుద్ధి చేయండి. అమ్మవారిని తుడవాలి. ఇలా బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్తోనే తుడవాలి. అలా తుడిచిన తర్వాత అమ్మవారిని బొట్టు పెట్టాలి. గంధం బొట్టు, కుంకుమ బొట్టు, అదేవిధంగా అక్షంతలు సమర్పించండి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరేషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. అలా గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత అమ్మవారిని యథాస్థానంలో మండపంలో ఇలా ప్రతిష్ఠించండి. అలా ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారి పైన అక్షంతలు వేయండి. ఓం ఆయనేతే పరాయనే ధూర్వారోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే దివ్య పరిమళగంధాన్ ధారయామి. ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తర పూజ ఉంటుంది కాబట్టి అమ్మవారి దగ్గర అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఒక్కొక్కటిగా మనము పుష్పము వేస్తూ ఉండాలి. పుష్పానికి ఉన్నటువంటి తుడుములు ఉంటాయి కదా అది తుడుములు తీసేసి సమర్పించండి. మహాలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ వెయ్యాలి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం అదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః,
ఓం కాంతాయై నమః ఓం క్షమాయై నమః ఓం క్షీరోదసంభవాయై నమః ఓం అనుగ్రహపరాయై నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యే నమః ఓం సత్యే నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః. మీ దగ్గర విడి పువ్వులు అయిపోతే అక్షంతలు కూడా సమర్పించవచ్చు. ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యే నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రైణసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యే నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమో నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి 2 అగరబత్తీలు వెలిగించండి. వెలిగించిన తర్వాత అమ్మవారిని చూపించాలి. అగరబత్తీలు 2 వెలిగించుకోండి, 2 లేదా 5. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. ఓం వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమా ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీదివ్యధూపమాగ్రాపయామి. శ్రీ మహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. దివ్యధూపమాగ్రాపయామి. ఇప్పుడు అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టాలి. నైవేద్యంగా అమ్మవారికి ఒక కొబ్బరికాయ సమర్పించండి. మీ దగ్గర కొబ్బరికాయ ఉంటుంది కదా, కొట్టండి. అలా మీ దగ్గర ఉన్నటువంటి నైవేద్యాలు కూడా సమర్పణ చేసుకోవాలి. అంటే మీరు చేసినటువంటి పులిహోర కానివ్వండి, పాయసం కానివ్వండి, ఇంట్లో చేసుకుంటాం కదా, అది అమ్మవారి దగ్గర పెట్టాలి. మండపం ముందు భాగంలో చిన్నగా ముగ్గు వేసుకొని దానిపైన పెట్టుకోవచ్చు. మన దగ్గర ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి అమ్మవారి దగ్గరనే పెట్టడం జరుగుతుంది.
మీకు కనుక మండపంలో ప్లేస్ ఉంటే నైవేద్యం పెట్టడానికి అక్కడ పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మండపం దగ్గర ఇక్కడ ముంగలో నైవేద్యం పెట్టుకొని అమ్మవారిని నైవేద్యం సమర్పణ చెయ్యండి. ముందుగా నీళ్లు ప్రోక్షణ చెయ్యండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఇలా చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం సర్వం బ్రహ్మణే నమః. నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, హస్తౌ పాదో ప్రక్షాళీయం సమర్పయామి, ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. మహాలక్ష్మి దేవి దేవతాభ్యో నమః. తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పణ చెయ్యాలి. తాంబూలంలో అమ్మవారికి మీ దగ్గర శారీ ఉంటే శారీ పెట్టండి, చీర లేదు అని అంటే బ్లౌజ్ పీస్ అయినా సరే కనీసం అమ్మవారికి సమర్పణ చెయ్యాలి. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపండ్లు, అదేవిధంగా దాంట్లో రూపాయి బిళ్ళ దక్షిణంగా పెట్టి అమ్మవారికి సమర్పణ చెయ్యండి. అమ్మవారి ఫోటో దగ్గర అలా పెట్టేసేయండి, ప్లేస్ ఉన్న దగ్గర పెట్టేసేయండి. అలా పెట్టేసిన తర్వాత అమ్మవారికి చివరిగా హారతి ఇవ్వాలి. హారతి ప్లేట్ తీసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. కర్పూర దివ్య మహామంగళ హారతి ప్రారంభ. ఓం హారతి ఇవ్వండి. ఓం మీరు కూడా. ఓం బహుహ్వై బహ్వశ్వాయై బహ్వజావికాయై బహువ్రీహ్యవాయై బహుమాశతిలాయై బహుహిరణ్యాయై బహుహస్తికాయై బహుదాసపూరుషాయై రయిమత్యై పుష్టిమత్యై బహురాజస్పోషాయై రాజాస్తు. సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయార విందే భవం భవాని సహితం నమామి. అమ్మవారికి 3 సార్లు హారతి చూపించిన తర్వాత ఇలా నీళ్లు ప్రోక్షణ చేయాలి. అలా నీళ్లు ప్రోక్షణ చేసిన తర్వాత అందరు కూడా హారతి కళ్ళకద్దుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. ఇప్పుడు అందరు కూడా అక్షంతలు చేతిలో పట్టుకోండి. రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. తవ పాదారవిందయోః వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అలా అక్షంతలు వేసిన తర్వాత అందరూ కూడా లేచి 3 ప్రదక్షిణాలు చేసుకోండి. అక్షంతలు పట్టుకోవాలి. మరలా అక్షంతలు పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేయండి. ఓం ప్రకృష్ట పాపనాశాయ ప్రకృష్ట ఫలసిద్ధయే ప్రదక్షిణం కరోమీశ ప్రసీద గణనాయక సర్వార్థ సాధనోపాయ సర్వైశ్వర్య ప్రదాయక సమస్తాపత్ ప్రతీకార ఫాలచంద్రాయతే నమః. మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. అక్షంతలు ఆ అమ్మవారి పాదాల దగ్గర వేసేయండి. అలా వేసేసిన తర్వాత అమ్మవారి యొక్క ఆశీర్వాదము మనము స్వీకరించాలి. కాబట్టి
పురుషులు చేసుకున్న అంటే పురుషులు మీరు పూజ వీడియో చూసుకుంటూ పూజ చేస్తున్నారు, వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసుకోండి. చాలామంది అడుగుతూ ఉంటారు పురుషులు చేసుకోవాలా వద్దా అంటే అందరూ కూడా చేసుకోవచ్చు, ఎవరైనా సరే చేసుకోవచ్చు. స్త్రీలైతే మోకాళ్ళపైన కూర్చొని శిరస్సు ఇక్కడ భూమికి ఆంచి నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది. సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. తర్వాత అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కొన్ని అక్షంతలు తీసుకొని శిరస్సు పైన ఉంచుకోండి. అలా అమ్మవారి యొక్క ఆశీర్వాదం మనము పొందుతాం. తర్వాత ఇప్పుడు మనం ఎటువంటి ఈ పూజలో కానివ్వండి, లేదంటే మంత్రంలో కానివ్వండి, క్రియలో అంటే మనము చేసేటటువంటి పూజలో ఏమైనా సరే తప్పు చేసినట్లయితే క్షమించండి అమ్మవారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా క్షమించి సంపూర్ణ ఫలితం ఇవ్వండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని మనము కోరుకోవాలి. కాబట్టి అక్షంతలు పట్టుకోండి. నేను చెప్పిన విధంగా మీరు కూడా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూర్వక భగవాన్ సర్వాత్మకః భగవతి సర్వాత్మకః సర్వం శ్రీ గంగా పార్వతి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. ఏతత్ఫలం శ్రీ పార్వతి పరమేశ్వర శ్రీ మహాలక్ష్మీదేవి దేవత పాదారవిందార్పణమస్తు. ఇంకోసారి చేతులు అక్షంతలు తీసుకొని నీళ్లతోని కిందికి వదిలేసేయండి. పూజ అంతా కూడా ఇక్కడికి సమాప్తం అవుతుంది నీళ్లతోని కిందికి వదిలేసిన తర్వాత. ఇప్పుడు పూజ అంతా కూడా మనము సంపూర్ణంగా చేసుకున్నాం. తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించాలి. ఒక్కసారి తీర్థము తీసుకోండి. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాలక్ష్మి దేవి దేవత తీర్థ ప్రసాద పాదోదకం పావనం శుభం. ఇప్పుడు పూజ అంతా కూడా సంపూర్ణంగా సమాప్తమైంది కాబట్టి బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వందే మనకు పూజా ఫలితం మనకు రాదు. కాబట్టి ఎంతో కొంత మీ ఇష్టానుసారం మీ శక్తిని బట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి స్కానర్కి మీరు పే చేయగలరు. ఆ దక్షిణ రూపంలో మనము స్వీకరించి ఇలాగే మనము పూజ చేస్తూ ఉంటాం అనేటటువంటిది అందరికీ కూడా తెలియజేయండి. వీడియోని 10 మందికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఏంటి అని అంటే వచ్చేటటువంటి వీడియోలలో ప్రతి ఒక్క పూజా విధానం అంతా కూడా ఇలాగే మీకు చూపిస్తూ ఉంటాను అనేటటువంటివి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.